హలో స్టూడెంట్స్, కామన్ వర్డ్స్ డే 22. ఈరోజు 15 కామన్ వర్డ్స్, ప్రతి పదానికి ఫొనెటిక్ స్క్రిప్ట్, ఇంగ్లీష్ మీనింగ్, తెలుగు మీనింగ్, ఇంగ్లీష్ అండ్ తెలుగు సెంటెన్సెస్. చివరలో పర్సనల్ ప్రొనౌన్స్ ఇంట్రడక్షన్. ముందుగా ఈ కోర్సుకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. మనకి డే 1 నుంచి డే 20 వరకు కూడా ఈచ్ డే 30 వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. వాటితో పాటు గ్రామర్ కూడా చెప్తూ వస్తున్నాను. అయితే డే బై డే వర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ పెంచుకుంటూ పోవడం వల్ల వీడియో లెంత్ పెరిగిపోతూ వస్తుంది. ఆ కారణం చేత ఈ రోజు నుంచి ప్రతిరోజు 15 వర్డ్స్ మాత్రమే ఇస్తాను. వీడియో చివరిలో గ్రామర్ కాన్సెప్ట్ బ్రీఫ్గా ఉంటుంది. ఇప్పుడు మీనింగ్స్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ ఏబుల్. ఏబుల్ ఫస్ట్ మీనింగ్ having the power or skill. చేయగల. She is able to swim. ఆమె ఈత కొట్టగలదు. సెకండ్ మీనింగ్ ఇంటెలిజెంట్ or talented. సామర్థ్యం ఉన్న. He is an able teacher. అతను మంచి ప్రతిభావంతుడైన గురువు. నెక్స్ట్ అచీవ్. Achieve. First meaning succeed in doing something. సాధించు. She achieved her target. She achieved her target. ఆమె లక్ష్యాన్ని సాధించింది. Next meaning reach a goal after effort. సాధించు. Hard work helps you అచీవ్ సక్సెస్. కష్టపడి పనిచేస్తే విజయాన్ని సాధించవచ్చు. నెక్స్ట్ వర్డ్ ఆఫ్టర్. ఆఫ్టర్ ఇది బ్రిటిష్ స్టైల్. నెక్స్ట్ ఆఫ్టర్. ఆఫ్టర్ అమెరికన్ స్టైల్. అమెరికన్ స్టైల్లో స్టార్టింగ్ వోవెల్ మార్పు వచ్చింది, అలాగే లాస్ట్లో ఆర్ కూడా పలుకుతాం అన్నమాట. ఇప్పుడు మీనింగ్ చూద్దాం. లేటర్ ఇన్ టైమ్. ఆఫ్టర్ అంటే లేటర్ ఇన్ టైమ్ అంటే తర్వాత. ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ లంచ్. నేను భోజనం తర్వాత కాల్ చేస్తాను. నెక్స్ట్ మీనింగ్ ఫాలోయింగ్ సమ్ వన్ ఆర్ సంథింగ్. తర్వాత అంటే ఫాలో అవ్వడం అనమాట. సెంటెన్స్ ద డాగ్ ర్యాన్ ఆఫ్టర్ ద బాయ్. కుక్క అబ్బాయి వెంట పరిగెత్తింది. నెక్స్ట్ వర్డ్ అగెన్స్ట్. అగెన్స్ట్. అగెన్స్ట్ రెండే 2 సిలబుల్స్. మీనింగ్ ఫస్ట్ మీనింగ్ అపోజింగ్. వ్యతిరేకంగా అంటే వ్యతిరేకించు. దే ఓటెడ్ అగెన్స్ట్ ద ప్లాన్. వారు ప్రణాళికకు వ్యతిరేకంగా ఓటేశారు. సెకండ్ మీనింగ్ టచింగ్ ఆర్ ప్రెస్డ్ ఆన్. ఆనుకుని ఉండు. హి లీన్డ్ అగెన్స్ట్ ద వాల్. అతను గోడకు ఆనుకుని నిలబడ్డాడు. నెక్స్ట్ వర్డ్ అలాంగ్. అలాంగ్ బ్రిటిష్ స్టైల్. అలాంగ్ అమెరికన్ స్టైల్. ఇక్కడ లాంగ్ అంటే ఇక్కడ బ్రిటిష్ స్టైల్లో లాంగ్ అంటాము, అమెరికన్ స్టైల్లో కొంచెం లెంతీగా పలుకుతాం. లాంగ్. అలాంగ్. అలాంగ్ ఫస్ట్ మీనింగ్ మూవింగ్ ఇన్ లైన్ ఆర్ డైరెక్షన్. వెంటగా లేదా పొడవునా వెళ్ళుట. వి వాక్డ్ అలాంగ్ ద రివర్. వి వాక్డ్ అలాంగ్ ద రివర్. మేము నది పొడవునా నడిచాము అంటే నదికి అడ్డంగా కాకుండా నది పక్క నుంచి దాని పొడవునా నడవడం అనమాట. సెకండ్ మీనింగ్ ఇన్ కంపెనీ విత్. వెంట అంటే జతగా. సెంటెన్స్ కమ్ అలాంగ్ విత్ మీ. నాతో పాటు రా. ఈ పక్కన పిక్చర్లో మీకు 2 అర్థాలు కనిపిస్తాయి. అంటే వాళ్ళు నది పొడవున నడిచారు, అలాగే ఒకరి వెంట ఇంకొకరు నడిచారు. నెక్స్ట్ వర్డ్ బిఫోర్. బ్రిటిష్. బిఫోర్ ఆర్ ఉంటుంది అమెరికన్లో.
బిఫోర్ మీనింగ్ ఎర్లియర్ ఇన్ టైమ్ ముందు, ఫినిష్ దిస్ బిఫోర్ ఈవినింగ్ సాయంత్రం ముందు ఇది పూర్తి చెయ్యి అంటే సాయంత్రానికన్నా ముందే పూర్తి చెయ్యి. సెకండ్ మీనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు, హీ స్టూడ్ బిఫోర్ ది జడ్జ్ అతను న్యాయమూర్తి ముందు నిలబడ్డాడు. ఇక్కడ ఫస్ట్ మీనింగ్ వచ్చేసి ఒక సమయానికి ముందు, సెకండ్ మీనింగ్ వచ్చేసి ఒక వ్యక్తి ముందు. నెక్స్ట్ వర్డ్ బిహేవ్. బిహేవ్ 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 ఫస్ట్ మీనింగ్ యాక్ట్ ఇన్ ఏ పర్టికులర్ వే ప్రవర్తించు. చిల్డ్రన్ ఆఫ్టెన్ బిహేవ్ డిఫరెంట్లీ ఇక్కడ ఆఫెన్ అని చదవచ్చు, ఆఫ్టెన్ అని చదవచ్చు. చిల్డ్రన్ ఆఫ్టెన్ బిహేవ్ డిఫరెంట్లీ పిల్లలు తరచూ భిన్నంగా ప్రవర్తిస్తారు. సెకండ్ మీనింగ్ షో గుడ్ మేనర్స్. షో గుడ్ మేనర్స్ ప్రవర్తించు అంటే మంచిగా ప్రవర్తించు. ప్లీజ్ బిహేవ్ ప్రాపర్లీ దయచేసి బాగా ప్రవర్తించు. నెక్స్ట్ వర్డ్ బెనిఫిట్. బెనిఫిట్ బ్రిటిష్, అమెరికన్ వచ్చేసి బెనిఫిట్. బెనిఫిట్ ఇక్కడ మీరు గమనించండి సెకండ్ సిలబుల్ బ్రిటిష్ స్టైల్లో నీ వచ్చింది, అమెరికన్లో నో. బెనిఫిట్ ఫస్ట్ది బెనిఫిట్, సెకండ్ బెనిఫిట్. ఫస్ట్ మీనింగ్ అడ్వాంటేజ్ ప్రయోజనం. ఎక్సర్సైజ్ హ్యాస్ మెనీ బెనిఫిట్స్ వ్యాయామానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సెకండ్ మీనింగ్ ఫినాన్షియల్ సపోర్ట్ లాభం అంటే ఆర్థికంగా లాభం అన్నమాట. హీ రిసీవ్స్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అతను నిరుద్యోగ భత్యం పొందుతున్నాడు. నెక్స్ట్ వర్డ్ బ్లో. బ్లౌ ఇది గమనించండి, బ్రిటిష్ బ్లౌ, అమెరికన్ బ్లో. ఫస్ట్ బ్లౌ, సెకండ్ బ్లో. ఫస్ట్ మీనింగ్ టు మూవ్ ఎయిర్ ఊదుట లేదా గాలి వీచుట అన్నమాట. ద విండ్ ఈస్ బ్లోయింగ్ గాలి వీస్తుంది. సెకండ్ మీనింగ్ హిట్ ఆర్ స్ట్రైక్ గుద్దుట అంటే కొట్టుట. హీ రిసీవ్డ్ అ బ్లో ఆన్ హిస్ హెడ్ అతనికి తలపై దెబ్బ తగిలింది అంటే ఎవరో కొట్టారని. నెక్స్ట్ వర్డ్ బర్న్. ఇక్కడ గమనించండి, బ్రిటిష్ బర్న్ దేనికి వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది బర్న్. ఇక్కడ బర్న్ ఆర్ వస్తుంది అనమాట ఎక్స్ట్రాగా. బర్న్ మీనింగ్ ఫస్ట్ మీనింగ్ డిస్ట్రాయ్ బై ఫైర్ కాల్చుట. దే బర్న్ ద వేస్ట్. దే బర్న్ ద వేస్ట్ వారు చెత్తను కాల్చారు. సెకండ్ మీనింగ్ ఫీల్ హీట్ ఆర్ పెయిన్ మండుట లేదా నొప్పి చెందుట. మై ఐస్ ఆర్ బర్నింగ్ నా కళ్ళు మండుతున్నాయి. నెక్స్ట్ క్యాన్. ఫస్ట్ మీనింగ్ ఎబిలిటీని తెలియజేస్తుంది, చేయగలను అనే అర్థాన్ని ఇస్తుంది. ఐ కెన్ డ్రైవ్ నేను డ్రైవ్ చేయగలను. నెక్స్ట్ మీనింగ్ పర్మిషన్ అంటే పర్మిషన్ తీసుకోవడానికి లేదా పర్మిషన్ ఇవ్వడానికి వాడుతుంటారు, అనుమతి. యు కెన్ గో నువ్వు ఇప్పుడు వెళ్ళవచ్చు. ఇక్కడ పర్మిషన్ ఇవ్వడానికి కెన్ వాడవచ్చు, అయితే రిక్వెస్ట్ చేయడానికి కెన్ ఐ గో అంటే అది ఇన్ఫార్మల్గా ఉంటుంది, బాగోదు. దాని బదులు మే ఐ గో అని అడగవచ్చు పర్మిషన్. ఇంకొక అర్థం కెన్ అనేది
పాసిబిలిటీని కూడా తెలియజేస్తుంది, అయితే తక్కువగా వాడుతుంటాము. ఉదాహరణకి ఇట్ క్యాన్ రైన్. ఇట్ క్యాన్ రైన్ అంటే వర్షం వచ్చే అవకాశం ఉంది, కానీ రేర్గా వాడుతుంటాము. నెక్స్ట్ కేస్. కేస్ కేస్ ఫస్ట్ మీనింగ్ సిచ్యువేషన్, పరిస్థితి. ఇన్ దిస్ కేస్ వి మస్ట్ ట్రై అగైన్. ఈ పరిస్థితిలో మళ్ళీ ప్రయత్నించాలి. సెకండ్ మీనింగ్ కంటైనర్ అంటే ఒక కవర్ కానీ, పెట్టె కానీ, డబ్బా కానీ. ఇక్కడ మీరు చూడొచ్చు, ఐ బాట్ అ ఫోన్ కేస్. నేను ఫోన్ కవరు కొనుగోలు చేశాను. ఇక్కడ కేస్ అనే వర్డ్కి ఇంకా చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఉదాహరణకి కోర్టు కేస్, పోలీస్ కేస్, లేదంటే మన గ్రామంలో కూడా కేస్ అనే వర్డ్ వస్తుంది. అయితే ఈ మీనింగ్స్ పీడిఎఫ్ ఇచ్చినప్పుడు దాంట్లో ఇస్తాను. నెక్స్ట్ ఫస్ట్ క్లియర్. బ్రిటిష్ స్టైల్ క్లియర్, అమెరికన్ స్టైల్ క్లియర్. ఇక్కడ చాలా షార్ట్గా ఉంటుంది క్లియర్. బ్రిటిష్ స్టైల్లో క్లియర్, ఇక్కడ క్లియర్ ఆర్ కూడా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, క్లియర్, క్లియర్ రెండు రకాలుగా. ఫస్ట్ మీనింగ్ ఈజీ టు అండర్స్టాండ్, స్పష్టమైన. యువర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ క్లియర్. యువర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ క్లియర్. నీ వివరణ లేదా మీ వివరణ స్పష్టంగా ఉంది. సెకండ్ మీనింగ్ ట్రాన్స్పరెంట్, పారదర్శకంగా. ద వాటర్ ఈజ్ క్లియర్. నీరు పారదర్శకంగా ఉంది. ఈ క్లియర్కి ఇంకా మీనింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాలం. కాలం బ్రిటిష్, అమెరికన్ చూడండి కాలం. కాలం మీరు ఫస్ట్ సిలబుల్ గమనించినట్లయితే మొదటి దాంట్లో ఖో, రెండో దాంట్లో ఖా. ఖో ఖా, అది డిఫరెన్స్. ఫస్ట్ మీనింగ్ వర్టికల్ సెక్షన్, నిలువు గడి. ఇది చూడండి మీకు తెలుస్తుంది. ఇక్కడ ఈ పిక్చర్లో 3 కాలమ్స్ చూపించడం జరిగింది. ఫిల్ ఇన్ ద సెకండ్ కాలం. రెండో నిలువు గడి నింపండి. ఇక్కడ కాలం అంటే ఆ పై నుంచి కింద వరకు నిలువు గడిని కాలం అంటూ ఉంటాము. నెక్స్ట్ మీనింగ్ న్యూస్ పేపర్ ఆర్టికల్, వార్తా వ్యాసం. ఐ రెడ్ హిస్ వీక్లీ కాలం. అతని వారపు వార్తా వ్యాసం చదివాను. ఇక్కడ కాలం అంటే ఒక న్యూస్ పేపర్లో ప్రతిరోజు కానీ, లేదా వారానికి, లేదా నెలకి ఒకసారి ఒక ప్రత్యేకమైన విషయాన్ని వివరంగా ఇస్తూ ఉంటారు. దాన్ని మనం కాలం అంటూ ఉంటాము. నెక్స్ట్ కంటైన్. కంటైన్ అంటే ఫస్ట్ మీనింగ్ హోల్డ్ సంథింగ్ ఇన్సైడ్, కలిగి ఉండు. దిస్ బాటిల్ కంటైన్స్ వాటర్. ఈ బాటిల్లో నీరు ఉంది. సెకండ్ మీనింగ్ కంట్రోల్ ఎమోషన్స్, అదుపులో ఉండు లేదా అదుపులో ఉంచుకోవడం అనమాట ఎమోషన్స్ని. హీ కుడెంట్ కంటైన్ హిజ్ యాంగర్, ఇలా అనమాట. అతను తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. హీ కుడెంట్ కంటైన్ హిజ్ యాంగర్. ఇప్పుడు మనం ప్రొనౌన్స్ గురించి మాట్లాడుకుందాం. ముందు వీడియోలో ప్రొనౌన్స్ గురించిన ఇంట్రడక్షన్ ఇస్తూ ప్రొనౌన్స్లో టైప్స్ బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాటిలో ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్స్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. మీరు ఇక్కడ గమనించండి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అని ఇచ్చాను. ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్, మాట్లాడే వ్యక్తి లేదా మాట్లాడే వ్యక్తి తరపున ఉన్న వాళ్ళు. సెకండ్ పర్సన్ అంటే అతనికి ఎదురుగా అంటే వినే వ్యక్తిని సెకండ్ పర్సన్ అంటుంటాము. ఫస్ట్ పర్సన్ ఎవరితోటైతే మాట్లాడుతున్నాడో అతను సెకండ్ పర్సన్ అనమాట. ఇది గమనించాలి. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ సింగిల్గా ఉంటే తను ఎలా మాట్లాడతాడు? ఐ, నేను అని సంబోధిస్తాడు, నేను అంటాడు. ఒకవేళ అతను ఒక్కడే కాకుండా అతని తరపు ఒకరు కానీ లేదా ఇద్దరు కానీ ముగ్గురు కానీ, అంటే అతను కాకుండా ఇంకెంతమంది అయినా సరే ఉంటే ఐ అని చెప్పడు, వి అంటాడు. వి, మేము లేదా మనము అంటుంటాడు. ఇక్కడ ఐ అనేది సింగులర్, అలాగే వి అంటే
అది ప్లూరల్ అన్నమాట. ఈ 2 కూడా ఐ, వి 2 కూడా ఫస్ట్ పర్సన్‌లో ఉన్నట్టు. ఇప్పుడు ఈ ఫస్ట్ పర్సన్‌లో ఉన్న వ్యక్తి ఎవరితోటైతే మాట్లాడుతున్నాడో అతడు ఒకటే అనుకోండి, యూ అని సంబోధిస్తాడు. ఫస్ట్ పర్సన్ అనే వ్యక్తి ఎలా మాట్లాడతాడో ఎదుటి వ్యక్తిని యూ అంటాడు. ఒకవేళ ఇద్దరున్నా, ముగ్గురున్నా, అంతకన్నా ఎక్కువ మంది ఉన్నా సరే యూ అంటాడు. అంటే సెకండ్ పర్సన్‌లో ఒక్కరున్నా యూ అవుతుంది, లేదా ఎక్కువ మంది ఉన్నా సరే యూ అవుతుంది. అది గమనించాలి. అంటే సింగులర్, ప్లూరల్ కూడా ఒకటే. మరి థర్డ్ పర్సన్ అంటే ఏమిటి అంటే ఇక్కడ హీ. ఇక్కడ ఫస్ట్ పర్సన్‌లో ఉన్న వ్యక్తి ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాడో అతను థర్డ్ పర్సన్. ఇక్కడ అతను మగవాళ్ళైతే హీ అని పిలుస్తాము, ఆడవాళ్ళైతే షీ అని పిలుస్తాము. ఒకవేళ ఈ ఫస్ట్ పర్సన్ ఉన్న వ్యక్తి ఏదైనా వస్తువు గురించి మాట్లాడితే ఇట్ అని పిలుస్తాడు. అంటే హీ, షీ, ఇట్. మళ్ళీ చెప్తున్నాను, హీ, షీ, ఇట్ ఈ 3 కూడా థర్డ్ పర్సన్ అన్నమాట. ఈ ముగ్గురిని ఒకేసారి చెప్పినట్లయితే దే అంటే ప్లూరల్ అన్నమాట. ఎక్కువ మందిని తెలియచేయడానికి దే వాడతాము. అంటే అతను ఎక్కువ మంది గురించి కానీ ఎక్కువ విషయాల గురించి కానీ మాట్లాడితే దే అంటాము. ఇక్కడ హీ, షీ, ఇట్ అనేవి థర్డ్ పర్సన్ సింగులర్, దే అనేది ప్లూరల్. ఇక్కడ దే అంటే ఇలా కూడా ఉండొచ్చు. ఒకవేళ హీ అనే వ్యక్తి అంటే ఆ మగవాళ్ళు ముగ్గురున్నా, నలుగురున్నా, ఇద్దరున్నా సరే దే అని పిలవచ్చు. లేదా ఈ ఆడవాళ్ళు ముగ్గురున్నా, ఇద్దరున్నా, లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నా సరే దే అనవచ్చు. లేదా ఈ వస్తువులు ఇట్ అనేది చూపించా కదా, ఆ బుక్ అనేది 3 ఉన్నా, 2 ఉన్నా, లేదా అంతకన్నా అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఈ థర్డ్ పర్సన్‌లో ఉన్న వాళ్ళని దే అని పిలుస్తాము. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక మ్యాన్, ఒక ఉమెన్ వాళ్ళు ఇద్దరు అవుతారు. వాళ్ళని కూడా దే అనొచ్చు. లేదా ఒక మ్యాన్, 1 బుక్ అంటే 1 మ్యాన్, 1 బుక్ వాళ్ళిద్దరిని కలిపి కూడా దే అని పిలవచ్చు. ఇంకొకసారి మాట్లాడే వ్యక్తి ఫస్ట్ పర్సన్, ఎవరితో మాట్లాడుతున్నాడో అతను సెకండ్ పర్సన్, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాడో అతను థర్డ్ పర్సన్. మీరు ఈ టేబుల్లో చూడొచ్చు. అదే విషయాన్ని ఈ టేబుల్లో మరింత డీటెయిల్గా ఇచ్చాను, చూడండి. ఒక ముఖ్యమైన విషయం, ఈ పర్సనల్ ప్రొనౌన్స్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, ఎలా మార్పు చెందుతాయి అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.